ఇక్కడ తూర్పు అద్దయింది, పరమటికి అద్దయింది. ఇక్కడ ఏ ఖాళీ ఇడిసలేరు, ఇక్కడ ఖాళీ ఇడిసలేరు, ఇక్కడ ఖాళీ ఇడిసలేరు. వాస్తవం అంటే తూర్పు అద్దం మీద ఉండకూడదు. అవునులే, అంటే ఇది ఖాళీగా ఉంది కదా, అంటే ఈ అడ్డం గోడ కట్టామనే. అట్లా కాదు స్వామి, తూర్పు అద్దం మీద మెట్ల మీద ఉంది. మెట్లు తూర్పు కొంచెం ఉన్నా ఇట్లా కంపౌండ్ అంటే ఇట్లా ఖాళీ ఉండాలా. ఖాళీ స్థలం అంటే ఈ పాటు స్లాబ్ లేకుండా ఖాళీ స్థలం తాపల కాడమ్మా, ఈ తాపల కాడ ఏం లేదు ఖాళీ స్థలం. అనుకున్నాయి. అయితే ఇండ్లు ఏం చేసినారు, పిల్లర్ ఈడుంది, ఈడుంది పిల్లరు, ఈటి వరకే వచ్చినారు. ఈడ డోర్ వేస్తే మెయిన్ డోర్, ఇది మెయిన్ డోర్ వేస్తే మన శ్వాస అనేది ఆగ్నేయం పోతుంది ఎక్కువ. ఇది ఓపెన్ కిచెన్, ఇది పూజ, ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బెడ్రూమ్, ఇవన్నీ రైట్, ఇవల్ల కరెక్ట్. ఇదల్లా ఏం దోషం లేదు. ఉండేది దోషం వల్ల ఈశాన్యం తగ్గింది. ఇట్లా ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది, తూర్పు అద్దుపోయింది. ఏమన్నా తూర్పు అద్దు మీద ఉంటే తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు, తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వాళ్ళ ఆస్తిని, సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. చూడు తల్లి బాగా, ఇప్పుడు ఈ డోర్ వేస్తే మన శ్వాస అనేది ఆగ్నేయం పోతుంది, మన శ్వాస ఆగ్నేయం పోతుంది. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము, తూర్పు అద్దుపై కట్టాలని నించను, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా ఉండడం తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. ఈ తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వాళ్ళ ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఎప్పుడూ ఆసుపత్రులకు దానిలోకే పోతూనే ఉండాల, లేదా మానసికంగా కోర్టు, స్టేషన్లు, పంచాయతీలోనే జరగాల, లేదా ఆపరేషన్లు పడాల, కుట్లు పడడం, చేస్తడం, ఇట్లా అనారోగ్యకరం ఏదో విషయంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి ఇబ్బంది పెడితేనే వచ్చింది ఇండ్లుది. ఈ ఇంట్లో అయితే మీరైతే కొత్తది కట్టింది, మీరు కొన్నాళ్ళ నుంచి మీకు చెప్తున్నాను, మీరు ఇంట్లో అయితే పీస్ఫుల్గా లేరు. ఆజ్ఞ పెరిగితే అనిచ్చిది. మీరు ఏం చేస్తారంటే ఇట్లా గోడ కట్టండి, పిట్ట గోడ. నేను చూపిస్తాడా, నేను చూపిస్తాను. ఇట్లా పిట్ట గోడ కట్టి ఇట్లా కటాంజనం వేయండి. ఇట్లా మీరు కారు ఉందా? కారు ఉన్నప్పుడు కటాంజనాన్ని ఒక గ్రిల్, ఒక ల్యాబ్స్ గ్రిల్ ఉంటుంది. ఇట్లా మీకు పెట్టుకోకుండా ఇట్లా గ్రిల్ ఇట్లా ఇట్లా వేసి ఇట్లా కటాంజనం వేయి. ఇలా 2.5 అడుగు గోడ కట్టి ఎత్తుతి. ఇట్లా 2.5 అడుగు గోడ కట్టి ఇగో ఈడ ఎంత మొత్తం ఉందో అంత ఈ వాకిలి చక్కగా వాకిలి, ఆ వాకిలి చక్కగా వాకిలి, పైకి 2.5 అడుగు స్వామి. పెట్టి ఈడ గేట్ వేసుకో, గేట్ వేసుకో. సుఖపడతావు, కానీ ఇట్లుంటే సుఖపడవు. ఇప్పుడు దెబ్బలు తగిలిన కింద పనులని, యాక్సిడెంట్ అయిన వాళ్ళని, లేకుంటే ఆపరేషన్ పని వాళ్ళని, లేకుంటే మెంటల్ వేసి దేశాలు పట్టుకుని పోయిన వాళ్ళని కూడా పిచ్చి పట్టి ఉంటుంది. లేకుంటే ఒకసారి కొడుకు కోడల విషయం ఇట్లా తగవలు వచ్చినాయంటే కూడా నమ్మొచ్చు అనమాట. ఇలా రాసిన వాళ్ళది అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు రావడం, ఇది ఏదో విధంగా డబ్బులు అయిపోతుంటే స్వామి. మేము వస్తాంలే, దా స్వామి. ఇదా ఇప్పుడు ఈ గోడకు చక్కగా 2 అడుగులు గోడ కట్టేది. ఇప్పుడు ఈ గోడకు చక్కగా 2 అడుగులు గోడ కట్టేది. దీనికి ఇటుకి 2 అడుగులు ఇంత ఎత్తు అంటే అక్కడ వద్దు, ఆటి వరకు కట్టాలా. ఇప్పుడు ఆ మెట్లు వద్దాయి ఒకటి, ఆటి వరకు లాస్ట్ వరకు కొని దారి పెట్టుకోనిక, అవతల కోనిక దారి పెట్టుకోడా, పెట్టుకొని ఈడ కటాంజనం వేసుకో. ఇట్లా 4 మూల చౌకం అంటే ఇది కూడా 2 అడుగులు ఎత్తు గోడ కట్టి అక్కడ ఇప్పుడు ఈడ కూడా పారు ఈ వాకిలి వరకు. ఇప్పుడు ఈడ వాకిలి మొత్తం ఉంది కదమ్మా, ఈడ ఇంత ఎత్తు గోడ లెక్క కట్టుకొని ఇది కటాంజనం వేయి. ఇప్పుడు ఇలా కొడతా స్వామి, ఈడ కూడా దీని మొత్తం చక్కగా రావాలా.
అవునులే అవును. ఈ వాకిలి మొత్తం ఉంది కదా తల్లి, ఈ వాకిలి మొత్తం ఉంది కదమ్మా, ఇది ఇట్లా మొత్తం వచ్చి దీని మీద కటాంజనం కూర్చోబెట్టు. కటాంజనం ఇంట్లోకి రావడానికి. ఇంకా పూర్తిగా పై వరకు వాళ్ళ పైన పడితే నిలబడి ఆ ఫ్యాన్ తీసేస్తారు. పైన వరకు కట్టాలనా? పై వరకు కట్టినా ఇందులో వరకు దీనికి కటాంజనం రావాలి. దానికి కూడా ఒకటి గ్రిల్ వేసుకోరు, కటాంజనం వేసుకోరు. కటాంజనం వేసుకోవాలి. 4 మూలలు చౌకం కావాలి స్వామి. కటాంజనం అంటే కడ్డీలు పెట్టి అంతే మళ్ళా. అంతేలే. ఎక్సెస్ గ్రిల్ వచ్చింది, ఇప్పుడు ఎక్సెస్ గ్రిల్ పెట్టించుకొని నీట్ గా ఉంటుంది. అంతేలే, గోడ కట్టి దీనిపైన కడ్డీలు పై వరకు. ఈడ ఒకటి డోర్ పెట్టంతే బయటకు రానికి, అదేలే. అదల్లా గ్రిల్ వేసేయి. ఇది అప్పుడు నువ్వు డోర్ వేస్తే నీ శ్వాస అనేది 4 మూలలు పోతుంది. అవును. ఇప్పుడు ఇంతవరకు కట్టేసేది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూర్చొనికమ్మా ఇది ఉండదు కదా, ఈడ వరకు ఇచ్చి ఈడ వాకిలు ఉండాలి ఆయన. ఇలా వాకిలినారా. చక్క ఈ పార ఎంత మందం ఉందో అంత మందం. ఇగో ఇది ఇది పార ఎంత మందం ఉందో అంత మందం. ఇగో ఇది 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 మళ్ళీ ఇటు వరకు రాని. గోడ కట్టాలా? ఆ. ఇక్కడ ఇక్కడ అక్కడ ఏమవుద్దు, ఇటు కట్టి ఇది దారి పెట్టుకోరు ఇడ దీని లేకపోనికే. ఈడ వాకిలి కాదమ్మా, ఒక ఇంత ఎత్తు గోడ కట్టుకొని సందిరిసేదే. కంత లెక్క అది 2 అడుగులు గోడ పెట్టినాక దాని మీద గ్రైనేట్ ట్రై చేసుకో. అంతేలే. నీట్గా ఉంటుంది. వేసి ఇగో ఇడ ఒకటి స్టీల్ స్వామి, ఓ స్వామి, ఈడ పైపు చూసుకో, పైపు వేసుకో ఇడ. పైపు ఒక ఫిట్టింగ్ చేయి. ఓన్లీ పైప్ పైకి. ఇనుపది పైపు దానికి చక్కగా అయిపోయి అంటే 4 మూలలు చౌకమైనట్టు. అవునులే, 4 మూలు చప్పు ఉన్నట్టు వేస్తే. ఇదైతే ఇట్లా చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడు స్వామి, ఇట్లా 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 దారి పెట్టుకోండి అవతల ఇతల కొనికే, ఇలా దారి పెట్టుకోండి అవతల ఇతల కొనికే, అదేలే అదే. ఇట్లా అదే. ఇట్లా కట్టి ఇట్లా చేసుకుంటే 4 మూలలు చౌకం. నైరుతి ఈశాన్య కొలతల కన్నా అవులే. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ఆగ్నేయం, అగ్ని నైరుతి ఈశాన్య కొలతలు. అప్పుడు ఇల్లు ఇటుకే ఉంది కదా, ఆడికి ఉంది. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువు ఆగ్నేయ కొలతలు తేడా వస్తే విశేషంగా నష్టపోతారు. అవులే. అంతో ఇంతో నష్టం జరిగిందని చెప్తాను నేను. ఏం స్వామి ఇబ్బంది జరిగిందా లేదా? ఇబ్బంది ఉందిలే. ఆ? ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది, తొలగిపోతుంది, ఏం కాదు. ఇది చెయ్యి. సరే అంతేలే, నేను గోడ కట్టించేసి కటాన్ చేస్తే చిన్న ఈడ వాకిలు ఉండాలా. మీరు లాక్ చేసుకోవాలి, అదే లాక్ చేసుకుంటాంలే. లాక్ చేసుకోవాలి. మీరు ఏమన్నా రాత్రిపూట కానీ లాక్ చేసుకుని అంటే లాక్ చేసుకుని అది తెడిస్తే కూడా ఈ శ్వాస అనేది 4 మూలలు చౌకం వస్తుంది. ఇప్పుడు ఈ డోర్ వేస్తుంది అమ్మ ఇక్కడ, ఈ డోర్ అయితే తల్లి. ఇప్పుడు ఇది డోర్ అయ్యి డోర్ అయితే మన శ్వాస అనేది ఆగ్నేయం పోతుంది. అవునులే. ఆగ్నేయం పోతే అనిశ్చితి అంటే అనారోగ్యం కారణంగా అయితేనే ఒక సంతతి విషయంగా మీరైనా బాధపడాలా, లేకుంటే ఏదైనా ఆపరేషన్లో అనారోగ్యాల కారణంగా బాధపడాలా. ఇతను కట్టే అతను చెప్తే కడతాడు దాన్ని. అది మీరు చెప్పుకోరు, నాకు తెలియదు, నాకు కొత్త కదా ఇప్పుడు రోజు. ఇప్పుడు ఈ పారు కదా పారు, ఇగో స్వామి ఇగో ఈ పార్క్ చక్కగా గోడకు సత్యంగా పోయాను. ఈ గోడ అవతల అవసరం లేదు ఇక్కడ ఇక్కడ ఈ గోడ అవతల అవసరం లేదు కదా. అవతల ఏంది కట్టొస్తావు? అదే ఈ గోడ వరకు అక్కడ ఇది 4 మూలల చౌకం కావాలి మనకు. 4 మూలు చదువు కావాలి. ఇది ఇవల్ల బాగున్నాయి. ఆ రూమ్లో ఒక పాప ఉంది, సన్న పాప ఉంది. ఆ రూమ్లోకి పోవాకు, పాప ఉంది, సన్న పాప ఉంది అంటున్నా. సన్న పాప ఉంది, వద్దు. ఈ బాత్రూమ్ వీడింది ఉండొచ్చు, ఇక బాత్రూమ్ వీడింది, ఇగో ఇది ఇదా. ఇదే స్వామి నీ పరిస్థితి. ఇట్లా చేసుకో, వారం రోజులకు కొంచెం రిజల్ట్ వస్తుంది. ఒక వారానికి పైన ఏమన్నా ఇంట్లో వేసుకోవచ్చా? పైన నువ్వు ఎన్ని అంతస్తులోనే వేసుకో. ఇదే పొజిషన్. ఇక ఈ పిల్లరమ్మడ ఇట్టే ఉండాలి 4 మూలల చౌకం. 4 మూలు చౌకం అంటే ఒక్క రూమ్ అతను లాస్ట్ వేయాలంటే ఒక రూమ్ కాదు, ఒక రూమ్ వేసి ఇట్లా కింది మీదకి వేసుకో. ఇట్లా అదే ఒక రూము, 2 రూములు, 2 రూమ్ లాభకి పక్క. ఇప్పుడు ఇదే చక్కగా ఆడ నుంచి బెడ్రూమ్ మాదిరిగా పైన చక్కగా వేసుకో. ఒక రూమ్ అన్న వేసుకో, 2 అన్న వేసుకుంటా. మనకి స్థలం విడిచిపెట్టాలనే, ముందరంత స్థలం విడిచిపెట్టాలి కదా. అట్నే ఉంటది, ఏం లేదా? ఎక్కడ నీ ఇష్టం చేసుకుంటే నువ్వు ఒక రూమ్ అయినా పైన అంతా వెళ్ళనా. ఒక్కరే బెడ్రూమ్, ఒకటి బెడ్రూమ్ వేయాలి. బెడ్రూమ్ అంటే ఇట్లా ఒకటి ఇట్లా నైరుతి మూల ఒక మూల ఎగురు కోతి లెక్క అట్లే పక్కన జంపు వేయాలి. వేస్తా, ఇట్లా జంపు కాయాలి ఇట్లా కింద మీదకి.
చంపేయండి. అయ్యా, ఈ 2 బెడ్రూమ్ పైన బెడ్రూమ్ పైన వేసుకొని ఒకటే బెడ్రూమ్ చేసుకో, ఇబ్బంది ఏం లే. ఒకటన్నా వేసుకో, రెండన్నా వేసుకో. అదే బెడ్రూమ్ లాస్ట్ పాయింట్ వేసుకోవాల్సింది కదా, లాస్ట్లోనే అది లాస్ట్ లో అక్కడ వేసుకోవాలి. మావాడు ఇక్కడ మధ్యలో వేసామంటే బెడ్రూమ్ మధ్యలో మధ్యలో ఎట్లేస్తావు స్వామి? ఆ లాస్ట్కి వేయాలా? లాస్ట్ గేయాలి, ఆ లాస్ట్ నుంచి ఇలా సమానంగా వేయాలా? సమానంగా వేయాలి. ఏ స్వామి ఇట్లా వేసుకోపట్టు. ఇట్లా నువ్వు వేసుకుంటే బెడ్రూమ్ వేసుకుంటే కింద మీదకి ఇట్లా వేసుకో. అంతేలే ఇట్లా బెడ్రూమ్ పెద్దది. ఇలా వేస్తుంది చూడు పైన, ఇట్లా వేసుకో. ఇట్లా ఉంది కదా మీ ఇంట్లో, ఇంకా అంత స్కేల్తో కొడతాయి. ఈ గోడలు లేవు కదా, ఇది తగ్గిపోయింది అంటారు అయ్యా. తగ్గిపోయింది. ఇబ్బందులు, హాస్పిటల్ ఖర్చులు, ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటారు. అన్న కరెంట్ షాక్ గిరెంట్ షాక్ కొట్టింది ఏమన్నా? ఏం లేదు, ఏమన్నా డబ్బులు బండ్లోంచి మోటార్ సైకిల్ కింద పడడం ఈ మధ్య కింద పడతాను. రెండు సార్లు కింద పడినా లేదా బీపీ డౌన్ అవుతుందిలే, బీపీ డౌన్ అవుతుంది. లేదా బీపీ లేదు మనకు. ఎట్లా పడినావు కింద? మోటార్ సైకిల్ లేదా మనకు తెలియకుండా పడతామంటే అది ధ్యాస ఉండదు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా స్వామి, ఇట్లా కింద మీద కట్టుకో. ఆడి వరకు లాస్ట్ వరకు. బాత్రూమ్ కూడా వాళ్ళకు బాత్రూమ్ ఇక్కడ పెట్టాలి చూడు. పెడతా మళ్ళా వాళ్ళకు తెలియక వేరే కట్టుకుంటే ఇబ్బంది కూడా. పెట్టాలనా ఇక్కడ పైన అవసరం లేదు, ఇక్కడ సందు ఉంది కదా, ఆల్రెడీ కింద ఉంది కదా సందు. కదా సరే లేదు 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 లేదు, ఇట్లా గీయాలి, అది ఇట్లా గీయాలి కానీ ఆడ తాపలు వచ్చినాయి. అది జారీ లేదు. షట్లు సారీ కాదు, ప్లేట్ ఒక సైడ్ వదిలింది. ఇట్లుంటే డబ్బులు పోవడం, దెబ్బలు తగలడం ఇట్లా జరుగుతాయి. ఇట్లుంది కదా స్వామి, ఈ బాత్రూమ్ అనేది ఇక్కడ వేసుకో. అక్కడ వేసుకోవాలనా? ఇక్కడ వేయకూడదు వాయువులా. ఏం స్వామి, డోర్ ఇక్కడ పెట్టుకో. డోర్ అక్కడ పెట్టాలి. ఒకటే రూమ్, 2 రూమ్లు వేస్తావా? ఒక రూమే. ఒక రూమే. 2 వేస్తే బాత్రూమ్ ఇట్లా పెట్టి సెంటర్నా మధ్యలో పెట్టేది 2 బెడ్రూమ్లు వేస్తే ఇట్లా పెట్టు బాత్రూమ్. ఇట్లా 2 బెడ్రూమ్లు వేస్తే, ఒకటేస్తే ఇది బాత్రూమ్, 2 వేస్తే ఇట్లా పెట్టుకో. బాత్రూమ్ 2 వచ్చాయి. బాత్రూమ్లు ఇక్కడ ఇగో ఇది బాత్రూమ్. ఇది దీనికి ఈ బెడ్రూమ్ కు వాకిలి ఇట్లా ఇప్పుడు పోతున్నావు కదా, ఇట్లా ఇప్పుడు స్ట్రైట్ గా వస్తుంది. ఇది బాత్రూమ్, ఇదంతా హాలు. ఇదొక బెడ్రూమ్. బెడ్రూమ్ తర్వాత ఈ పక్క బెడ్రూమ్ కి ఇడ వాకిలి, ఇది బెడ్రూమ్, ఇది వస్తుంది టాయిలెట్. ఇలా వేసాం. ఇది తూర్పు, ఇది ఈశాన్యం. నువ్వు కానీ ఇది వీడియో కాల్ చేయి, నేను చెప్తా కానీ. చెప్తాయ్యా. నైరుతి, పశ్చిమం, పడమర, వాయువు. ఈడ మాత్రం బాత్రూంలో కూర్చున్నాం, ఈడ బాత్రూంలో కూడదు. ఇది పేపర్ ఫోటో పెట్టినా గవికి మా చెప్తాడు.